అనా ఓదలటు అయితే సినిమా మనం ఇంకా ఏ సినిమాతో పోల్చుకోవద్దు. ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాలతో మీరు దయ ఉంచి ప్లీజ్ ఒక చంద్రముఖి అవనివ్వండి, ఒక ఇది ఏ రాజమౌళి సినిమా కూడా మీరు దీంతో పోల్చుకోవద్దు. అంత బాగుంది గ్రాఫిక్స్. ఆ తిరుపతి యాక్టింగ్ నిజంగా తిరుపతి అంటే ఎన్ని సినిమాలు చేసాడో ఏమో తెలియదు, కానీ ఈ సినిమాలో అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఆ యాక్టింగ్ ఏంటి, అసలు ఆ సమాధిలో ఉండే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, బయటకు వచ్చి చేస్తూ ఉంటాడు. అసలు దేవుడు లాస్ట్ వరకు గెలడేమో అనుకుంటాం, దేవుడు ఓడిపోతాడేమో సినిమా చూస్తా అనిపిస్తుంది లాస్ట్కి. కానీ లాస్ట్ ఒక్క 2 రీళ్లు ముందు చూపిస్తాడు దేవుడు నిరూపిస్తానికి, అది పరమశివుడు దిగి వచ్చి క్లైమాక్స్ అదిరిపోద్ది. అంటే అప్పుడు మెయిన్ ఏంటి భయ క్లైమాక్స్ కాదా, నువ్వు బాలయ్య సినిమా చూస్తావు, బాలయ్య సినిమా లాస్ట్ ఫైట్ గా గెలిపిస్తుంది తెలిసిన. అంటే క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు, క్లైమాక్స్ నుంచి ఆ ఒక్క 2 రీలు అయితే దేవుడు. క్లైమాక్స్ వచ్చి ఒక పావు గంట ఉంది, ఆ పరమశివుడు వస్తాడు. అంటే లాస్ట్ వరకు ఎక్కువ ఆ శుద్ర పూజల గురించి ఎక్కువ చూపించాడు, ఎక్కువ తిరుపతి గురించి సినిమా అంతా. అంటే ఒకవేళ మన తమ్మన్న మధ్యలో వచ్చిందే కానీ ఇది మధ్యలో వస్తుందేమో అంటే ముందు అనుకోలేదు తమ్మన వస్తుందని. అంటే ఒక ఇంటర్వ్యూలో ఉందన్న ఒక 2 రోజుల ముందు వస్తుంది, ఇంటర్వ్యూ అవుతుంది అనగా 2 రోజుల ముందు ఒక అంటే వచ్చిన వెంటనే ఏదైనా చేస్తుందేమో అనుకుంటాం, కానీ తను కూడా ఏం చేయలేదు సినిమాలో. తను కూడా ఓడిపోయినట్టే, లాస్ట్ వరకు ఓడిపోయింది. ఇదేంటో దేవుని కూడా ఓడించేస్తున్నాడు ఏంటి సినిమాని తలెత్తి గోక్కున్నా. దేవుని కూడా కానీ లాస్ట్ ఒక 2 అంటే దేవుని గెలిపించాలని మరి నిజంగా తీసేరేమో, కానీ ఆ దేవుడు పరమశివుడు వచ్చాక అనిపిస్తుంది మనకి, దేవుడు అంటే నిజంగా అది పవర్. అంటే మళ్ళా ఉన్న శక్తి క్షీణించిపోవద్దు, మీలో ఆ పరమశివుడు ఉన్నాడు. ఇన్ని వేల కోట్ల సార్లు ఆ ఓం నమ శివాయ అనుకుంటే ఏదైనా సాధ్యం. మీరు ఈ జన్మలో వెనక జన్మలో చేసిన పుణ్యం కూడా మీకు ఈ జన్మలో కాపాడుదని సినిమా ఓదల్ 2 అయితే నిరూపించింది భయ్య. ఏమండి 3 ఉందండి, లాస్ట్ చూపించాడు. వెయిటింగ్ అండి నిజంగా. 2 ఒక రకంగా ఉంది, 3 ఎలా తీసాడో తెలియదు, కానీ 2 ఒక రకం సంపత్ నందిగా డైరెక్షన్ అయితే సూపర్ అబ్బా, చాలా బాగుందండి. ఏమండి బాగుంది సార్, ఇంకా కంబ్యాక్ అంటే ఏంటండి, సూపర్ సార్, ఎక్సలెంట్.